Welcome to ASK Kitchen. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్న ఐటమ్ సగ్గుబియ్య పాయసం. దానికోసం కావాల్సిన ఐటమ్ సగ్గుబియ్యం, జీడిపప్పు, కిష్మిస్ అండ్ ఇలాచి. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. అందులో సగ్గుబియ్యం పోసుకోండి. సగ్గుబియ్యం పోసిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. ఇంకో స్టవ్ మీద పాలు వేడి చేసి 1/2 లీటర్ పాలు వేడి చేసుకోవాలి. వాటర్ మిక్స్ చేయకూడదు. పాలు వేడైపోయినప్పుడు తీసేసి ఇది మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఘీ వేసుకోండి, నెయ్యి. ఇక పక్కన చూసారు కదా, విజిల్స్ వస్తున్నాయి. ఇలాచి కొంచెం ఆయిల్ గీలో ఇలా ముంచిన తర్వాత తీసేయాలి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. అది ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇది రెడ్డిష్ వచ్చినట్టుగా చూసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు తీసేయాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక బౌల్లో తీసుకోండి. చూసారు కదా, ఇలా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందాక వేడి చేసిన పాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం పోసుకోవాలి దీంట్లో. ఇలాచి మనం పొడి చేసుకోవాలి. ఉంది కదా, ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి పొడిని. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, జీడిపప్పు కిష్మిస్ వేసేయాలి.
నేను ఫస్ట్ ఎందుకు వేసానంటే అది జీడిపప్పు కిస్మిస్ కూడా ఒక టేస్ట్ అనేది వచ్చింది మనకి, లేకపోతే మామూలు టేస్ట్ వచ్చేది. ఈ పాలల్లో మిక్స్ చేస్తాం కాబట్టి పాలు టేస్ట్ కలిసి మనకు అదొక ఫ్లేవర్ లాగా ఉండిద్ది. మనం ఎంత క్వాంటిటీ అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అంతే లెక్క ప్రకారంగా షుగర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ దాంట్లో వేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం చిక్కపడేదాకా ఉంచుకోవాలి. చూసారా స్మెల్ వస్తుంది, చక్కటి స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు చిక్కబడుతుంది చూడండి. కొంచెం చిక్కబడేదాకా ఉంచాలి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చిక్కబడిపోయిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే కాసేపటికి ఇంకా కొంచెం బాగా చిక్కబడిపోయింది. మరి ఇంకా చిక్కగా ఉంచుకున్నా మనకి అతుక్కున్నట్టు ఉండింది, అందుకని చెప్పి ఇప్పుడు ఆపేయాలి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్య పాయసం రెడీ. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.